సో గతంలో మీ మీద జరిగినటువంటి దాడిని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఎన్ని రకాలుగా హింసించారో అందరూ చూశారు. సో దానికి రివెంజ్గా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఏంటి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏమన్నా ఆ ప్రాసెస్లో ఉన్నారా? దానికి రివెంజ్ ఏమీ లేదు. నాకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని మీద విచారణ జరపాలి అని చెప్పి అనుకుంటున్నాను తప్ప నాకు వేరే రివెంజ్ లాంటివి ఏమి లేవు. అది అప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అనేది నా పట్టుదల. అవును, మీరు జగన్ గారి మీద అధికారుల మీద కూడా మీరు కేసులు పెట్టారు. అవును, కానీ ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తుంది? ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది, బట్ అందులో వేగం ఊహించినంత వేగం లేదు. బట్ జనరల్గా ప్రభుత్వాలు వేగం అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కక్షతో చేస్తున్నాడు కాబట్టి అక్కడ మితిమీరిన వేగంతో ఇప్పుడు నా మీద మే 14, 21 నన్ను అరెస్ట్ చేసినప్పుడు అఫీషియల్గా ఆన్ పేపర్ అయితే 9 గంటలకి కంప్లైంట్ వస్తే 10 గంటలకి ఎఫ్ఐఆర్ కడితే రోడ్డుకి కొన్నారు జనం 30 మంది. ఎలా ఉంటారు? ఇదంతా 10 రోజుల ముందు నుంచి స్కెచ్ చేసుకుని చేసే పని అదొక పథకం ప్రకారం చేశారు ఆ క్రిమినల్ యాక్ట్ అంతా. సో ఇప్పుడు ఏంటంటే సిస్టమేటిక్గా 30 రోజుల్లోపు ఎఫ్ఐఆర్ కట్టాలి. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ 30 రోజులు ఎఫ్ఐఆర్ కట్టారు. సో అంతా నిదానంగానే. బట్ మొన్న మరి అతను పారిపోయాడు, విజయపాల్ అన్నాడు, బెయిల్కి పెట్టుకున్నాడు. సో సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పేర్ అయ్యాడు. సో అతను అడిగిన బెయిల్ ఇంటరిమ్ బెయిల్ అయితే నిరాకరించారు. మళ్ళీ వచ్చే వారానికి వాయిదా పడింది. సో అలాగే ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, బట్ కక్షతో కాదు, ప్రొసీజరల్గా వెళ్తున్నారు. అందుకని ఆలస్యం అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆలస్యం కావట్లా, సాగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద చేసినటువంటి దాడులు, అంటే మీరని కాదు, మీ ఇప్పుడు కూటమి వాళ్ళ మీద చేసిన దాడులు, అంటే నా మీద చేసిన దాడికి కూటమిలో వేరే వాళ్ళు అంటే వాళ్ళందరూ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అధికారంలోకి వస్తే ఒక రేంజ్లో ఆడుకుంటారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అటువంటి ఏం జరగట్లేదు. వాళ్ళ పరిపాలన మెల్లగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు తప్పితే పెద్దగా. ఇప్పుడు జోగి రమేష్ గారి ఇష్యూ వచ్చింది కాబట్టి జోగి రమేష్ గారి ఇష్యూ మీద సరే ఏంటి సార్, నిజంగానే మరి అగ్రిగోల్డ్ భూముల విషయంలో జరిగినటువంటి అవకతవకలు నిజంగా అంటే కేవలం ఆధారాలతో నిరూపించబడ్డాయా, లేకపోతే కేవలం కక్షపూరిత రాజకీయాలు అని అంటారా? ఆధారాలే. కక్షపూరితం అనే కాన్సెప్ట్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా నా కొడుకుని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు, మొత్తం ఫ్యామిలీగా గోలాడుతుంది. అవును, ఇప్పుడు అతను వాళ్ళ కొడుకు పేరు పెట్టినట్టున్నాడు డాక్యుమెంట్. మరి అతను అరెస్ట్ చేయకపోతే మరి అసలు ఎవడో డాక్యుమెంట్ కొనుక్కుంటే నన్ను అరెస్ట్ చేశారంటాడు, లేకపోతే అతను జోగి రాజీవా అతని పేరు ఏదో ఉంది, అతని పేరు మీద డాక్యుమెంట్ ఉంది కాబట్టి మరి అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. డాక్యుమెంట్ ఇతని పేరు పెట్టుకోలేదు కదా. ఓకే, సో యాక్షన్ గట్టిగానే ఉంటుంది అంటారు? ఉండాలి, డెఫినెట్గా ఉండాలి.